అంటే తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అంబులెన్స్ దిగి స్ట్రెచర్ ఎక్కారు. హ్మ్. అది వాట్ ఈస్ ఇట్ షోయింగ్ యూ అంటే హీ స్టిల్ హ్యాస్ దట్ లోపల స్టామినా ఉంది. హీ వాంట్ టు సమ్ ఫైట్, స్ట్రెంత్. హీ వాంట్ టు లివ్. దట్ ఆయన దిగి ఎక్కారు. చాలా పెయిన్ ఉంది ఆయన ఫేస్లో. అక్కడ హార్ట్ స్ట్రోక్ మేడం? భీమవరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? భీమవరంలో వచ్చింది. ఓకే. తీసుకొస్తుంటే ఆన్ ద వే విజయవాడలో కూడా వచ్చింది. ఓకే. సో 2 స్ట్రోక్స్ వచ్చినాయి. ఓకే. హీ కేమ్ హియర్. అంబులెన్స్లో దిగిన తర్వాత నన్ను ఎవరు ఎక్కించొద్దు, నేను ఎక్కుతానని ఆయన స్ట్రెచర్ ఆయనంతట ఆయన ఎక్కారు. హ్మ్. డాక్టర్ చెప్పారు. చెప్పిన తర్వాత నేను అన్నా, మా నాన్నగారు హీ షోయింగ్ దట్ ఐ వాంట్ టు లివ్ అనేది ఆయన చూపించినప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయాలి కదా హ్మ్. అంటే అప్పుడు హీ డిడ్ ఎ సర్జరీ. మేడం. అదర్వైజ్ హీ టోల్డ్ అందరినీ పిలిచేయండి ఇంకా అని. హ్మ్. సో 2 days హీ ట్రై టు లివ్ అండి. నమ్మారా మేడం మీరు తిరిగి వస్తారు ఖచ్చితంగా? వస్తారని అనుకున్నాము. మ్మ్. అసలు వి డిడ్ నాట్. నాన్నగారు కూడా హీ వాజ్ థింకింగ్ సో. బట్ ప్రాబ్లం ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే అంత టైంలో బీపీ చాలా డౌన్ అయిపోతుంది హార్ట్ స్ట్రోక్ తర్వాత. హ్మ్. అంత లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అన్నీ హ్మ్. ఎఫెక్ట్ అయిపోతాయి. దట్స్ హౌ హిస్ కిడ్నీ గోట్ ఎఫెక్టెడ్. మేడం. యా, కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఇంకా మేము కాపాడుకోలేకపోయాము అప్పుడు. సారీ మేడం. యాక్చువల్గా మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మేడం? మదర్కి హెల్త్ ఇష్యూస్ అంటే చిన్న అప్పట్లో ఒక అంటే సర్జరీ అయింది. ఎందుకు ఒక అడిగానంటే 3 1 year లోపల అంటే ఆయన చనిపోయిన 1 yearకే మదర్ని కూడా లాస్ అయ్యారు మీరు. అవును. సో ఆ బెంగ వల్ల ఏమైనా చనిపోయారా అని అది కూడా కారణం. బోత్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ అండి ఇద్దరు. హ్మ్. దే స్ట్రగుల్